పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలు, మీకు నేను ఈరోజు కొన్ని అతి ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఈ విషయాలను ఎవరైతే శ్రద్ధగా విని దీనిపై ఆచరణ మొదలు పెడతారో వారు చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. మనం నేర్చుకుందామా? మొదటి విషయం ఏంటంటే శ్రద్ధగా వినే గుణాన్ని అలవర్చుకోండి. బాగా మాట్లాడేవారి కంటే బాగా వినేవారు జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి మీరేం చేయాలి? బాగా మాట్లాడటం తర్వాత దానికంటే ముందు బాగా వినడం నేర్చుకోవాలి. రెండవది, మన అసలైన సంపద మన సమయమే. డబ్బు పోతే తిరిగి వస్తుంది, ఆరోగ్యం పోయినా మనం కొంతవరకు తిరిగి తీసుకురావచ్చు, కానీ ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి తీసుకురాలేము. కాబట్టి సమయాన్ని చాలా విలువైనదిగా గుర్తించండి. మూడో విషయము, ప్రతిరోజు 20 నిమిషాలు ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. పుస్తకాలు మన జీవితాన్ని మారుస్తాయి. పుస్తకాలు ప్రపంచపు వీధుల్లో మిమ్మల్ని విహరింపజేస్తాయి, ప్రయాణింపజేస్తాయి. పుస్తకం 30-40 సంవత్సరాల అనుభవాలను మీ ముందు కళ్ళకు కట్టినట్టుగా మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక 15 లేక 20 నిమిషాల సమయాన్ని పుస్తకం చదవడానికి వెచ్చించండి. పిల్లలు, నాలుగవ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్, పరిచయ పత్రం ఏమిటంటే మీ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వమే. డబ్బు మారుతూ ఉంటుంది, అందం మారుతూ ఉంటుంది, మార్కులు పెరుగుతూ తరుగుతూ ఉంటాయి, కానీ మీరు చిన్నప్పటి నుండి ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోండి. థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోండి, సారీ చెప్పడం నేర్చుకోండి, ప్లీజ్ అని చెప్పడం నేర్చుకోండి. ఒక మంచి సభ్యతతో పెద్దవారిని గౌరవిస్తూ, తప్పు జరిగినప్పుడు సారీ చెప్తూ, ఎవరైనా మీకు సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తూ ముందుకు సాగిపోండి. ఇదే అసలు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ మంచి చదువు మీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది. అయితే ఆ ఉద్యోగపు ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని ఉంచేది మీ సభ్యతే. మీ ఉద్యోగం కంటే మీ మాట తీరు, మీ సభ్యతను బట్టి మీరు జీవితాంతం ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. కాబట్టి ఈ 4 విషయాన్ని పిల్లలు మీరు మర్చిపోకండి. వీటిని పాటించేందుకు ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి. నేను మీ ఇలియాస్ సార్.